మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒక సంవత్సరం అయిందని సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా రైతుకు అప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసినామని రైతు పండుగలు చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇవాళ మీరు రైతు పండుగలు రైతులకు ఏం ఉద్ధరించిరని చేసిరు అంటున్నాం. రైతుకు 2 విడతల రావాల్సిన 15,000 రైతు భరోసా ఇచ్చిరని చేసుకుంటురా అని అంటున్నాం. అదేవిధంగా ఇలా ప్రతి పండించిన ధాన్యానికి వరి మరియు పత్తి కావచ్చు, మక్క కావచ్చు, పప్పు ధాన్యాలు అన్ని పంటలకు 500 బోనసు క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఇలా దొడ్డువారికి ఇవ్వకుండా వేరే పంటలకు ఇవ్వకుండా సన్నవారికే బోనస్ ఇస్తున్నారు. కాబట్టి అందు గురించి పండుగ చేసుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాం. ఇలా కౌలు రైతులకు మన ఇలా రైతు భరోసా ఇస్తున్నారని పండుగ చేసుకుంటున్నారు అని అడుగుతున్నాం. ఇలా రైతు కూలీలకు 15,000 ఇస్తున్నామని రైతు పండుగలు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇలా ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, ఇలా మోటార్లు కాలిపోయినందుకు రైతు పండుగలు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాం. ఇలా ఏ రకంగా పండించిన ధాన్యానికి పండిన నెల రోజుల దాకా కొనుగోలు కేంద్రాలు చాలు చేయక దళారులకు అమ్ముకున్నందుకు రైతు పండుగలు చేస్తురా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఉదాహరణకు మా రామారెడ్డి మండలం కావచ్చు, నగర్ మండలం పట్లూరు ఎల్లారెడ్డి సహకారం సంఘంలో దగ్గర 14 గ్రామాలు ఉంటే 1,50,000 క్వింటాల వరి ధాన్యం కొంటే అలా దొడ్డు ధాన్యము 1,40,000 ధాన్యం పండింది. 10,000 ధాన్యమే సన్నది పండింది. దాదాపు 6% కన్నా ఎక్కువ మన సన్నధాన్యం వండలేదు. మీరు 6%కి బోనస్ ఇచ్చి ఇలా రైతుకు బోనస్ ఇస్తున్నాం అని పండుగ చేసుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాం. ఇలా రుణమాఫీ కావచ్చు 2 లక్షల నుంచి వరకు కావచ్చు, 2 లక్షల పైన కావచ్చు. 1,300 మంది రైతులు ఉంటే మా సొసైటీ పరిధిలో 550 మంది రైతులకే రుణమాఫీ జరిగింది. కాబట్టి ఏం ఉద్ధరించిరని మీరు ఇవాళ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన రైతులు ఇవాళ కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టినామని రైతులు బాధపడుతున్నారు. మీరు ఏ గ్రామం కావచ్చు, ఏ కళ్ళాల దగ్గరికి పోయినా ఏడుకోయినా రైతులు చాలా బాధపడుతున్నారు. ఇలా మీరు సోషల్ మీడియాలో ఏడ చూసినా కానీ అరే మేము మంచి ముఖ్యమంత్రిని, మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నాము, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని చేసుకున్నామని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా మీరు ఇచ్చిన హామీలు ఈ 4 సంవత్సరాల ఏ హామీ ఇచ్చినా ఆ హామీ అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.